Dear students, ICSE క్లాస్ 10 ఇంగ్లీష్ లిటరేచర్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మనం ఏం ఫాలో అయితే మంచి మార్క్స్ ఎలా వస్తాయని ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ ఎగ్జాము 28th February 2026లో జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించిన విశేషాలను దీంట్లో చెప్తున్నాను. ఇంగ్లీష్ లిటరేచర్ సబ్జెక్ట్లో మనకి డ్రామా జూలియస్ సీజర్ నుంచి యాక్ట్ 3, 4, 5 ఉంటాయి. ట్రెజర్ టెక్స్ట్ బుక్ నుంచి స్టోరీస్ ఒక 5 ఉంటాయి. ట్రెజర్ టెస్ట్ పోయమ్స్ కూడా ఒక 5 దాకా ఉంటాయి. టోటల్గా దీంట్లో ట్రెజర్ టెస్ట్లో ఒక స్టోరీస్ ఒక 5, తర్వాత పోయమ్స్ ఒక 5 ఉంటాయి. తర్వాత డ్రామా నుంచి జూలియస్ సిరీస్ డ్రామా నుంచి 3, 4, 5 ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్లో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్సే ఇవన్నీ. టెక్స్ట్ బుక్లన్నీ కూడా అన్ని స్కూల్స్లో ఉంటాయి కాబట్టి ఇది ఈజీగానే దొరుకుతాయి. ఇక మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కనుక చూస్తే డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి ఒక 2 hours ఉంటుంది, 80 మార్క్స్. దీంట్లో మొత్తం సెక్షన్ ఏ, తర్వాత సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి ఇలా ఉంటాయి. సెక్షన్ ఏలో అన్ని ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 16 మార్క్స్ ఉంటాయి. ఒక డ్రామా నుంచి 6 మార్క్స్ వస్తాయి. తర్వాత స్టోరీస్ నుంచి ఒక 5 మార్క్స్ వస్తాయి. పోయిమ్స్ నుంచి 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి, సెక్షన్ డి, సెక్షన్ టీ నుంచి ఈ 3 సెక్షన్స్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్లో మనం రాయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఒక 4 క్వశ్చన్స్ మాత్రం రాయాలి. ఒక క్వశ్చన్కి వచ్చి 16 మార్క్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్లో కూడా సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 మార్క్స్ ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి. ఇది ఒకసారి ఇది ఇలా ప్యాటర్న్ ఎలా ఉంటుంది. మీకు ఒక